ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. ఇదేంటో తెలుసా? నిన్ను రోజు అనుభవించడానికి నువ్వే తెచ్చుకున్న లైసెన్స్. తాళి గురించి, దీని పవిత్రత గురించి మీరు ఇంతకంటే ఏం మాట్లాడగలరు? ఇప్పుడు చెప్తున్నాను వినండి. తాళి కట్టినంత మాత్రాన మీరు నా భర్త కాదు. ఇది నా మెడలో ఉన్నంత మాత్రాన నేను మీ బానిసని కాదు. ఈ వసుంధర చీర కొంగు తాకాలన్నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే తాకగలరు. ఆ విషయం మీకు అర్థమయ్యే కదా ఇంత డ్రామా ఆడారు. ఇక చాలా పో. ఇంకా నువ్వు ఆపు. ఈ రోజు నా నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు. ఏమన్నావు? ఇందాకేమన్నావే? మృగంలా ప్రవర్తించకూడదా? ధ్రువలో ఉన్న మృగాన్ని నీకు చూపించకూడదనే ఇన్నాళ్ళు ఆగాను. కానీ ఏం చేయను, నువ్వే దాన్ని తట్టి లేపావు. ఇప్పుడు నువ్వు కొట్టింది నా చెంప మీద కాదు, మీ అమ్మ పెంపకం మీద, ఒక అమ్మాయి అభిమానం మీద, మీ అత్తయ్య ప్రేమ మీద, పెళ్లిలో మనం బాగుండాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరి నమ్మకం మీద. నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నానన్న ఆలోచనే నాకు చావుతో సమానం అనిపించింది. అయిపోయిందా? ఇంకా నీ డైలాగులు అయిపోయినట్టేనా? ఇప్పటి వరకు చాలా కాలక్షేపం చేశావు. చాలు. ఈ రోజు నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడే నిన్ను. కృష్ణయ్య, ఇప్పటిదాకా నువ్వెట్టు తీసుకువెళ్తే అటు వెళ్ళాను. కానీ ఇవాళ నా అభిమానాన్ని దాటి నా శరీరాన్ని తాకితే రేపు నా శవాన్ని చూస్తావు. దగ్గరకొచ్చావో పొడి చేస్తాను. ఏంటే పొడుస్తావా? నిన్ను ధ్రువ, ధ్రువ, ఏమైందమ్మా? నందితకి హెల్త్ బాలేదు.
సడన్ గా ఊపిరాడట్లేదు. అంబులెన్స్కి కాల్ చేశాను, వస్తోంది. నేను కిందకెళ్తున్నాను, త్వరగా రండి. బట్టలు మార్చుకుని రండి. భాస్కరు, భాస్కర్, పెద్దమ్మా, నాకు ఓ సుందరని చూడాలని ఉందిరా. అదెలా కుదురుతుంది పెద్దమ్మా? ఈరోజు తనకి మొదటి రాత్రి. మనం పిలవలేం కదా. మనమంతా కలిసి తనకి చాలా అన్యాయం చేశావురా. అన్యాయమా? ఏం చేశాం? తల్లి నుంచి బిడ్డని వేరు చేశావు. కోటలో రాణిలా బతకాల్సిన తనని కూలీ పనులు చేయించావు. కావాలని చేయలేదు కదా. ఆ పరిస్థితులు అలాంటివి. అలా అని నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను భాస్కర్. వసుందరికి తన గతం గురించి తెలియాలి. అంటే తను శంకరన్న కూతురు కాదని చెప్పమంటావా? తను నందిత కూతురని చెప్పాలి.